నాంబియో 2026 హెల్త్ కేర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కలిగిన దేశంగా తైవాన్ మొదటి స్థానంలో నిలిచింది. వైద్య సేవల నాణ్యత, ఆసుపత్రుల మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది, చికిత్స కోసం వేచి ఉండే సమయం, వైద్య ఖర్చులు వంటి అనేక అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ రూపొందించబడింది. తైవాన్కు 87 పాయింట్ల అత్యధిక స్కోర్ లభించింది. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. తైవాన్లో ఒక్కో వ్యక్తిపై ఏడాదికి సుమారు $2,400 మాత్రమే ఆరోగ్య సేవల కోసం ఖర్చవుతుంది. అయితే అమెరికాలో ఒక్కో వ్యక్తిపై ఏడాదికి దాదాపు $13,500 ఖర్చు చేస్తున్నారు. అంటే తైవాన్తో పోలిస్తే 5 రెట్లకు పైగా. అయినా కూడా అమెరికా మొత్తం ర్యాంకింగ్లో 40వ స్థానంలో మాత్రమే నిలిచింది. ఇది ఎందుకు జరిగింది? ఈ ర్యాంకింగ్ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తేనే మెరుగైన ఆరోగ్య సేవలు లభిస్తాయని చెప్పలేం. అగ్రస్థానాల్లో నిలిచిన దేశాలు భారీ వ్యయం కంటే అందరికీ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చెయ్యటం, వ్యాధులను ముందుగానే నివారించటం, సమర్థవంతమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాయి. దీనికి తైవాన్ ఉత్తమ ఉదాహరణ. అక్కడ అమల్లో ఉన్న సింగిల్ పేయర్ హెల్త్ సిస్టమ్ ద్వారా దాదాపు ప్రతి పౌరుడికి ఆరోగ్య సేవలు అందుతున్నాయి. అదే సమయంలో పరిపాలనా వ్యయాలు కూడా తక్కువగా ఉంటాయి. ఇక దక్షిణ కొరియా మరియు జపాన్ కూడా సార్వత్రిక ఆరోగ్య బీమా, విస్తృత ఆసుపత్రుల నెట్వర్క్ కారణంగా ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య వ్యవస్థల్లో స్థానం సంపాదించాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.